అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 52,159 సంస్థల్లో ఇప్పుడు 14,000 సంస్థలు ఉన్నాయి. దాదాపు 38,000 40,000 సంస్థలు ఈరోజు మూతపడిపోయే పరిస్థితి, ఎఫ్సిఆర్ఏ రద్దు చేసినటువంటి పరిస్థితి. అసలు దీని వెనక ఏముంది? అయితే సైదా గారు మూతపడిపోయే పరిస్థితి అన్నారు. ఇక్కడ క్లియర్ గా సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతిపాదనలు క్లియర్ గా ఉంది. రెన్యువల్ చేసుకోవడానికి వచ్చే ఇబ్బందులు ఏమున్నాయి? స్వచ్ఛంద సంస్థలు కానీ ఎన్జిఓస్ కానీ ఏవైనా కానీ రెన్యువల్ చేసుకోవచ్చు కదా, మూత పడేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్వచ్ఛంద సంస్థలు కానీ ఎన్జిఓస్ కానీ రన్ అవుతున్నట్లయితే మూతపడాల్సిన పనేముంది? ఒకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దీని వెనుకున్నటువంటి లాజిక్ బీజేపీ హిడెన్ ఎజెండా ప్రధానంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ క్రైస్తవ సంస్థలు ఎన్జిఓస్ అనేది ఎప్పుడో బ్రిటిష్ హయాం నుంచి కూడా వాళ్ళు విదేశీ వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ మత మార్పిడి చేశారు, హిందువుల్ని క్రైస్తవులుగా మార్చారు ఈ సంస్థల నిధులతోటి అనేది వాళ్ళ యొక్క హిడెన్ ఎజెండా. దానికి అనుగుణంగానే ఈరోజు నిస్వార్థంగా సేవ చేసినటువంటి సంస్థల మీద కూడా వేటు వేసేటువంటి కార్యక్రమం ఈరోజు చేపడతా ఉన్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళు మీరు చెప్పారు 22,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఎఫ్సిఆర్ఏ నిధులు వస్తా ఉన్నాయి ఈ సంస్థలకని. ఎస్, వస్తా ఉన్నాయి. అయ్యి మరి వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఉంటారు దొంగలు. ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే చెట్టు పేరుకి చెప్పుకుని కాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ నిధులతోటి సొంత ఆస్తులు కూడా పెట్టుకొని కారులో తిరుగుతూ మరి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. నేను కాదన్ను. కానీ మీ యంత్రాంగం ఉంది, జిల్లా యంత్రాంగం ఉంది, హోమ్ మినిస్ట్రీ ఉంది. ఈ యొక్క శాఖ నిధులు వచ్చినప్పుడు ఆ నిధులు సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదనేది చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మీరు లంచాలు తీసుకొని ఆ యొక్క ఎన్జిఓస్ ని పట్టించుకోకపోతే వాళ్ళు అవినీతికి పాల్పడతారు. దాని మీద మీరు చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే పేద ప్రజలకి అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఈరోజు నేను చెప్పాను, ఆర్జిటి లాంటి సంస్థలే కాదు, అనేకమైన సంస్థలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ఈ దేశంలో ఉన్నాయి. పేద ప్రజల కోసం సేవ చేసినటువంటి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. అయితే సైదా గారు ఒక్కసారి మనం మాల్కొండయ్య గారిని అడుగుదాము. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ ని రైజ్ చేశారు. మాల్కొండయ్య గారు, సైదా గారు చెప్పింది విన్నారు కదా. ఏంటంటే మీరు ఏదైతే మత మార్పిళ్ల విషయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి అనైతికంగా అని ఏదైతే బీజేపీ హిడెన్ ఎజెండాతో ఈ బిల్లుని సవరించాలని కోరుకుంటోందో, ఎట్ ద సేమ్ టైం నిస్వార్థంగా పనిచేసే ఎన్జిఓస్ అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా మూతపడే అవకాశం ఉందని సైదా గారు అంటున్నారు. మీరు ఈ మాటతో ఏకీభవిస్తారా? డిబేట్ లో ఉన్నటువంటి సైదా గారు, ఇతర పెద్దలు అందరికీ నమస్కారం. వైకే టీవీ ప్రేక్షకులకు యజమాని గారికి నమస్కారం. సైదా గారు చెప్పినటువంటి విషయాలు, మరి వారు చెప్పినటువంటి విషయాలని కొన్ని అంటే సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిని ఏ విధంగా సైదా గారు ఐడెంటిఫై చేస్తారో నాకు తెలియదు. కానీ భారతదేశంలో ఈ రోజు కూడా సేవా కార్యక్రమం ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి రాష్ట్రాలకి కేంద్రాలకి లోపలి వంశ వచ్చేటటువంటి నిబంధనలకు లోబడి వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం అనుమతిలో లోబడి వచ్చేటటువంటి వంశ వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చట్టానికి లోబడి తెచ్చుకునేటటువంటి వారికి ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఏ సంస్థ తొలగించబడదు, ఖచ్చితంగా అన్ని కొనసాగుతాయి. ఈ భారతదేశంలో ఏదైనా సంస్థను తొలగించారు అంటే వాళ్ళు ఏదైతే సేవా ముసుగులో, రైతులకు ట్రైనింగ్ ముసుగులో, లేకపోతే యువతకి ట్రైనింగ్ ముసుగులో, స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ముసుగులో ఏదైతే మత మార్పిడి చేసేటటువంటి ఒక మతాన్ని ప్రోత్సహించేటటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా భారతదేశంలో జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు తెచ్చినటువంటి ఫండ్స్ లో వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో గతంలో విచ్చలవిడిగా ఫండ్స్ వచ్చేది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని గైడ్ లైన్స్ పెట్టడం జరిగింది.
గైడ్లైన్స్ మీరు ఎంతైనా తీసుకురండి, ఖర్చు పెట్టండి, చాలా చేయండి, కానీ ఈ గైడ్లైన్స్ కి లోబడి ఉండాలి అనేటువంటి ఆలోచన మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి. కేంద్రం మంత్రులు కూడా మాలకొండయ్య గారు మీ వైపు నుంచి ఆడియోకి చాలా డిస్టర్బెన్స్ వస్తోంది, కొంచెం సిగ్నల్స్ ఉన్న ప్లేస్ కి వెళ్ళగలుగుతారా మీరు? నేను ఒకసారి ప్రయత్నం చేస్తానమ్మా. ఎందుకంటే క్లారిటీ లేకపోతే అర్థం కాదు కదా, అందుకని ఈ టైంలో నేను భాషా గారితో మాట్లాడుతూ ఉంటాను, జిలాన్ భాషా గారితో. మీరు ఈలో కొంచెం సిగ్నల్స్ సెట్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. భాషా గారు మీరు చెప్పండి, సైదా గారు చెప్పింది విన్నారు కదా, అలాగే మాలకొండయ్య గారు కూడా మాట్లాడడానికి ట్రై చేశారు. భాషా గారు, అసలు ఈ బిల్లుకి సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మనకు తెలుసు దేశంలో కొన్ని వేల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, వాటికి నిజంగా విదేశాల నుంచి వచ్చే నిధులతో కొన్ని లక్షల మంది సహాయం పొందుతూ ఉంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లును తీసుకొచ్చి దాన్ని కొంచెం కఠినతరం చేయాలనుకుంటాం, ఎందుకు వివాదాస్పదం అవుతోందని మీరు అనుకుంటున్నారు? ప్రేక్షకులకు నమస్కారం అండి, అదేవిధంగా ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారాలు. సైదా గారు చెప్పిన మాటలు వినడం జరిగింది. ఆయన మాటలు వింటా ఉంటే మొగుడిని కొట్టి మొగసాలికి ఎక్కినట్టు పరిస్థితులు ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి మనం పరిశీలిస్తే ఈ ఎఫ్ఆర్సి ఏదైతే చట్టం తీసుకుని వచ్చిందో అది 1970 తీసుకుని రావడం జరిగింది. ఇందిరా గాంధీ గారి సారథ్యంలో ఆనాటి కాలంలో తీసుకొని జరిగింది. అదే విధంగా ప్రతి ఎన్జిఓ, ప్రతి ట్రస్ట్ కూడా దాంట్లో ఖచ్చితంగా అనుసంధానం అవ్వాలి, ఆ ఎఫ్ఆర్సి ఎఫ్సిఆర్ కింద రావాలని చెప్పి ఆ స్పందన చేసిన ప్రభుత్వం 1984లో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అదే విధంగా ఈ 5 సంవత్సరాల రెన్యువల్ ప్రక్రియ ఏదైతే వచ్చిందో ప్రతి ఒక్క సంస్థ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ తీసుకోవాలని చెప్పి నిబంధన తీసుకుని వచ్చిన ప్రభుత్వము గత 2010వ సంవత్సరంలో అప్పుడు యూపీఏ ప్రభుత్వం. కాబట్టి ఆ చట్టానికి అనుగుణంగా ఏదైతే ఆ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటీ ఉందో అది పాల్పడకుండా దానికి డిస్కంటిన్యూ అయితే ఆ తప్పునంతా కూడా ఎన్డీఏ వైపు ఆపాదించడం ఇది ఎంతవరకు సంబంధించిన తెలియపరుస్తున్నాను. ఇక చట్టాన్ని విషయానికి వస్తే ఈ ఎఫ్సిఆర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇప్పటి కాలంలో జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న ఆర్థిక సంక్షోభం అయితేనేమి, ఆర్థిక ఉగ్రవాదం అయితేనేమి, ఇవన్నీ కూడా చూసుకుంటే మనం ఖచ్చితంగా ఈ దేశం యొక్క సమగ్రత కోసం, ఈ దేశం యొక్క సార్వభౌమాధికారం కోసం ఖచ్చితంగా ఇలాంటి చట్టాలు, చట్ట సవరణలు అవసరం, ఆవశ్యకత ఉంది. విద్యావంతులు, యువకులు ఖచ్చితంగా ఈ బిల్లుకు మద్దతు కలవాల్సిన అవసరం ఉందని చెప్పి కరాఖండిగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈసారి ఈశాన్య దేశాలు తీసుకున్నాం, గల్ఫ్ దేశాల్లో ఏ విధంగా మనకు ఈ ఆర్థిక ఉగ్రవాదం దేశం యొక్క ప్రభుత్వాలను మార్చే పరిస్థితులు మనకు తయారైనాయి. మన చుట్టుపక్కల దేశాలు మనం తీసుకున్నా కూడా, నేపాల్ తీసుకున్నా, బంగ్లాదేశ్ తీసుకున్నా, మన శ్రీలంక తీసుకున్నా కూడా ఈ ఆర్థిక సంక్షోభాలు, ఈ ఫారిన్ నుంచి వచ్చే ఇన్ఫ్లేషన్ మనీ అంతా కూడా ప్రభుత్వాన్ని అందరికీ చేసే పరిస్థితికి తయారైంది. మనం ఆఫ్రికా ఖండం తీసుకున్నా కూడా ఏ విధంగా ఈ యొక్క ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ప్రభుత్వాలను తన కబంధ హక్కుల కింద పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అలాంటి దయనీయమైన పరిస్థితి, అలాంటి ఆర్థిక సంక్షోభాలు మన దేశంలో, మన భారతదేశంలో రాకూడదని చెప్పి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక దృఢమైన సంకల్పం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మనము దీని యొక్క మద్దతు తెలవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. ఈ ఎఫ్సిఆర్ ఏదైతే ఉందో మనకు సవరణ చూసుకుంటే మనకు ఈ 2026లో ఈ బిల్లు సవరణ మనం చూసుకుంటే డెసిగ్నేటెడ్ అథారిటీ అనే పదాన్ని చేర్చడం జరిగిందమ్మా. ఇది ఖచ్చితంగా ఎందుకు అవసరం ఉందని చెప్తే ఈసారి మనం 2010 ఆ యొక్క ఎఫ్సిఆర్ చట్టం మనం తీసుకుంటే సెక్షన్ 15 సంబంధించింది ఏదైతే ఆ సంస్థలు సెసెషన్ అయినా, సరెండర్ అయినా, రద్దు చేయబడిన ఆ ఆస్తులు ఏదైతే ఉన్నాయో, ఆ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఏదైతే అసెట్స్ ఉంటాయో దాని కస్టోడియన్ రాష్ట్ర ప్రభుత్వం కిందకి వెళ్తుంది. కానీ మనం చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మనకు సంబంధం లేదు, ఈ యొక్క కోర్టులో కేసులు అయితే దాని మెయింటెనెన్స్ మనం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసిన వైరం మనకు ముందుకు వస్తుంది. కాబట్టి దాదాపు మనం చూసుకుంటే 2024-25 సంవత్సరంలో మనకు 16,000 పైసలకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎఫ్సిఆర్ఎన్ ద్వారా.
నిధులు మనం తీసుకుంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు వాటి నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ సెషన్ జరుగుతుందో లేకపోతే సరెండర్ అవుతుందో ఈ అసెట్స్ అంతా కూడా కస్టడీ లేకపోవడం వల్ల దానికి అన్యాయానికి గురవ్వడము, అక్రమాలకు గురవ్వడం, ఈ నిధులతో కన్న విద్రోహ శక్తులు తయారైతే ఆస్కారం ఉంది. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ డేటాను బట్టి కేంద్ర ప్రభుత్వము ఒక బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ తనకు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ సంస్థ సెసెషన్ అవుతుందో లేకుంటే సరెండర్ అవుతుందో లేకుంటే రద్దు చేయబడుతుందో లేకుంటే రినివల్ చేయకుండా ఉంటుందో ఆ ఆస్తులన్నీ కూడా ఈ యొక్క డెసిగ్నేషన్ అథారిటీ కిందకి వస్తుంది. ఈ ప్రతిపక్షాలు చేసే మూల ఏమిటంటే ఈ డెసిగ్నేషన్ అథారిటీ మతపరమైన ఆస్తులను కాజేస్తుంది అని చెప్పి ఒక పుకార్ని సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా వైకేటీ ద్వారా నేను ప్రేక్షకులు తెలియపరుస్తున్నాను. ఈ ఎస్డిఆర్ఏ చట్టం ద్వారా మతపరమైన అంశాలు ఆస్తుల్లో జోక్యం ఉండదు. మనం చూసుకుంటే ఈ సివిల్ కోర్టు ఖచ్చితంగా 90 రోజుల సమయం ఉంటుంది. ఎవరైనా సరే విన్నపము రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రతిపక్షాల గోలను దుష్ప్రచారాలను నమ్మకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నామా. ఖచ్చితంగా ఇప్పుడు ఉండే కాలానుగుణంగా మనం భారతదేశ సమగ్రతకు ఖచ్చితంగా ఇలాంటి చట్టాలు చట్ట సభ్యులు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ ఎప్పుడైతే వస్తుందో ఆ ఆస్తులకు ఖచ్చితంగా ఒక కస్టోడియన్ అనే ఉంటాడు. ఎప్పుడైతే అది సెన్సాషన్ అవుతుందో ఆ ఆస్తులన్నీ డెసిగ్నేటెడ్ అథారిటీ ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వడంలో లేకపోతే ఇతర ట్రస్ట్ పార్టీస్ ఇవ్వడంలో ఒక సమూలమైన ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్రణాళిక అనేది ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఉందో ఇప్పుడు పరిస్థితుల్లో ఆ ఆస్తులన్నీ కూడా ఎవరికి చెందుతాయో చెప్పలేని పరిస్థితి. ఓకే జిలాన్ బాషా గారు, మాల్కొండయ్య గారు, ఓకే సార్, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. మాల్కొండయ్య గారు, మీ జిలాన్ బాషా గారు, మీ వైపు నుంచి కూడా కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, వీలైతే కొంచెం సరి చేసుకోరా?